బెజవాడను వరద కష్టాలు వీడలేదు. విజయవాడ ఇంకా ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గిన కాలనీలని నీటి మునిగే ఉన్నాయి. నిర్వాసితులు విద్యుత్, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు విజయవాడ కలెక్టరేట్ నుంచి మా కరెస్పాండెంట్ బెజవాడను వరద కష్టాలు వీడలేదు. విజయవాడ ఇంకా ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గిన కాలనీలు నీటి మునిగే ఉన్నాయి. నిర్వాసితులు విద్యుత్, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బెజవాడను వరద కష్టాలు వీడలేదు. విజయవాడ ఇంకా ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గిన కాలనీలు ఇంకా నీటి మునిగే ఉన్నాయి. నిర్వాసితులు విద్యుత్, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలు ఒకవైపు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ కలెక్టరేట్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జాయిన్ అవుతున్నారు లైవ్ అప్డేట్స్ ఇచ్చేందుకు. శ్రీరామ్మూర్తి, ఒక పక్క వర్షాలు తగ్గినా ఇంకా వరదలైతే ఇంకా వీడలేదు, ఇంకా జలదిగ్బంధులు కనిపిస్తున్నాయి కాలనీలన్నీ. సహాయ కార్యక్రమాలకు సంబంధించి ఏం చెప్తున్నారు? ఇంకెన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు? సతీష్, ఏదైతే విజయవాడని అతలాకుతలం చేసిన బుడమేరు బురద చూసినట్లయితే ఇంకా తీసే పరిస్థితి లేదు. ఇది 4వ రోజు ముంపు కొనసాగుతోంది. సహాయక చర్యలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడే మకాం వేసి మొత్తం ప్రతి క్షణం కూడా ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు సమీక్షించి స్వయంగా ఆయన బాధితుల దగ్గరికి వెళ్ళి అడిగి వారిని బాధలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించే కార్యక్రమాలు నిత్యం కొనసాగిస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి మన విజయవాడలో ఈ చూసినట్లయితే ఈ మొత్తం ఏదైతే సింగనగర్ కానీ
దాని పరిసర ప్రాంతాల్లో 5వ వార్డులో మొత్తం అన్నీ చూసినట్లయితే మొత్తం ఎక్కడికక్కడే ఇళ్లలోనే చాలా మంది ఉండిపోయారు. కొద్దిగా వాటర్ తీయటంతో కొంతమంది పునరావాస కేంద్రానికి తరలి వస్తున్నారు. కనీసం పెట్టుబేట సర్దుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇళ్ల మీద ముంచెత్తిన వరదతోటి చాలా అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. చాలా మందికి ఇంకా లోపల ఉన్న గ్రామాలకి అంటే వీధుల్లోని వారికి ఆహారం అందట్లేదని, మంచినీరు అందట్లేదని కూడా ఇంకా ఫిర్యాదులు అందుతున్నాయి. అందిన ఫిర్యాదులు అయినట్లకి కూడా తక్షణం మళ్ళీ స్పందించి అధికారులు మళ్ళీ అవి అందించే కార్యక్రమాన్ని, పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడే కలెక్టరేట్లో మకామేసి మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. రాత్రి కూడా ఈ కార్యక్రమాలు ఎలాగ అందుతున్నాయి, సహాయక చర్యలు ఎలాగ అందుతున్నాయని కూడా రాత్రి వేళల్లో కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు 4వ రోజు చేరుకునేటప్పటికి కూడా ఒకవైపు కృష్ణానదిలో వరద తగ్గుముఖం పట్టింది. కృష్ణానదిలో వరద తగ్గుముఖం పడితేనే ఇక్కడ ఈ బుడమేరులో ఈ ఏదైతే వరద ప్రవాహం ఉందో ఇది కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ బుడమేరులో వరద అంతా కూడా కృష్ణాలోకి వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితిలో కృష్ణానది నీటి మట్టం కూడా పెరిగి ఉండడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది. అదే ఇదంతా బుడమేరు ఏదైతే ఖమ్మం నుంచి ఇక్కడి వరకు విజయవాడ నుంచి కొల్లేరు వరకు ప్రవహిస్తున్న పరిస్థితిలో ఈ ఆక్రమణలకు గురి అవడంతో ఈ మొత్తం బుడమేరు అంతా పొంగి దాదాపు ఇప్పుడు ఊర్ల మీద పడిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి 2005లో ఒకసారి ఈ విజయవాడ ప్రజలు చూసిన పరిస్థితి ఉంది. ఆ రోజు ముంపు వచ్చినప్పుడు అనేక అధ్యయనాలు జరిగినాయి. ఈ బుడమేరుని ఏ విధంగా అంటే పునరుద్ధరణ చేయాలి, దాన్ని సంస్కరించి ఏ విధంగా స్ట్రైట్ కట్ట కింద ఏర్పాటు చేయాలనేది అనేక అధ్యయనాలు, చర్చలు జరిగినప్పటికి కూడా ఆ కార్యక్రమం ముందుకెళ్ళా. అయితే గత 20 ఏళ్ల తర్వాత చూసినట్లయితే 2005 తర్వాత చూసినట్లయితే మళ్ళీ ఈ బుడమేరు పొంగి ఊర్ల మీద పడడంతో జనం అంతా కూడా దీనావస్థలో ఉన్నారు, అతలాకుతలం అయ్యారు, అసలు ఏ దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ ఏదైతే మునిగిపోయిన ప్రాంతం ఉందో ఇందులో ఎక్కువ పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అంటే రోజు కూలీ చేస్తే కానీ పొట్టగడవని పరిస్థితి కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి కార్మికులందరి పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారింది. అయితే ఏదైతే ఆహార పొట్లాలు కానీ మంచినీరు కానీ అందుతున్నప్పటికీ కూడా వారికి కనీసం విద్యుత్ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ విద్యుత్ లేకపోవడంతో కూడా అనేక కష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ వరదలో కొట్టుకొచ్చిన పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. అలాగే ఇల్లు వదిలొస్తే కనుక ఇళ్లలో ఉన్న సామాన్లు ఎవడన్నా ఎత్తుకుపోయి మళ్ళీ ఈ సందిట్లో సడేమేగా ఈ సామాన్లు ఎత్తుకుపోయే పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురవుతున్న జనం ఇల్లులు వదిలి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే చిన్నపిల్లలు, కొంతమంది గర్భిణీ స్త్రీలు, అలాగే వృద్ధులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వేరే వాహనాలని, ట్రాక్టర్లను పెట్టి పునరావాస కేంద్రాలకి, సురక్షిత ప్రాంతాలకి తరలించిన పరిస్థితి ఉంది. అయితే చాలామంది కూడా ఇళ్లలో, అపార్ట్మెంట్లలో ఉండిపోయిన పరిస్థితి ఇంకా మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళు వచ్చినట్లయితే వారికి అక్కడ ఉన్న ఇల్లు ఏమవుతుందో, ఏదన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, ఎవరైనా దోసుకెళ్తారేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ లేకపోవడం కూడా ఇబ్బందిగా కలిగిస్తుంది. అలాగే ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు కూడా అయిపోవడంతో కొంతమంది ఇప్పుడు ఆహారం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మనం ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు కూడా విజయవాడలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇంత దారుణంగా తయారైందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా బుడమేరు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఒక ఆసక్తి చర్చ కూడా కొనసాగుతుంది. ఇది ఆక్రమణలు తొలగించి దీన్ని స్ట్రైట్ కట్ చేసి కొల్లేరు వరకు కూడా ఈ ఆక్రమణలు ఏదైతే అది మలుపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుందో దానివల్ల కూడా ముంపు పెరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు, అది ఇరిగేషన్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. మొత్తానికి కృష్ణానదిలో ఏదైతే వరద ప్రవాహం ఉందో ఇది తగ్గుముఖం పెట్టి ఇప్పుడు 5,70,000కి చేరుకుంది, తగ్గింది. దాదాపుగా సగం ప్రవాహం తగ్గింది. దీంతో ఈ బుడమేరు వరద కూడా కృష్ణానదిలో కొంత మేర ప్రవహించి తగ్గుముఖం పడుతుందని ఇప్పుడు అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.